రంగబాబాయ్ ఓ బాబాయ్ ఎలమా అడకమా రావమ్మా ఉత్తరం వచ్చింది రోజు ఉత్తరం గొడవరా ఉత్తరం వచ్చిందా ఏమిటి బాబు ఉత్తరం వచ్చిందా అది రావటం కదే నేనే పట్టుకొచ్చాను ఆ చిన్నమ్మ బెంగ పెట్టుకుని చిక్కిపోతుందరే ఓ అన్నయ్య ఇక మనకమ్మా ఫోన్ అంటే ఉత్తరం తీసుకుని వెళ్ళిపోతాను ఆ తర్వాత నా వెంట పరిగెత్తుకొస్తా ఉత్తరం కోసం ఏమిటా నీ వేళాకోళం బుచ్చయ్య ఉందా ఉత్తరం అవుతానుండవా మహారాజశ్రీ రంగయ్య బావ గారికి భద్రయ్య వ్రాయనది ఇక్కడంతా క్షేమము జరిగిన దుర్ఘటన తెలిసి చాలా చింతించాము అమ్మాయి కుంటి తగుడిచి అబ్బాయి కాపురం చేయడానికి ఏమాత్రం అంగీకరించడం లేదు కాకపోతే ఒక 10,000 రూపాయలు ఇప్పించినచో అబ్బాయిని ఒప్పించి ఏలుకునే ఏర్పాటు చేయగలవాడను లేనిచో విడాకులు ఊరుకో తల్లి ఊరుకోక చేసేది ఉంది బాబు బిడ్డ కాలే కుంటుపడిందనుకున్నంతకాలం కానీ బతుకే కుంటుపడిపోయింది బాబు ఇదేం అన్యాయం బాబాయ్ దురదృష్టవశాత్తు కాలు విరిగిపోయిందని ఇంటి కొడలను వదులుకుంటారా విడాకులు కావాలంటారా ఆడపిల్ల అవిటితనాన్ని అవకాశంగా తీసుకుని డబ్బు గుంజాలనుకుంటారా దుర్మార్గులు ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను బాబు తేగలిగినా ఇవ్వకూడదు బాబాయ్ డబ్బు ఇచ్చి నిలబెట్టిన కాపురాలు డబ్బు పోగానే కూలిపోతాయి నేనేం చేయగలను బాబు దాని పోయిన కాలు ఎలా తీసుకురాగలను పోయిన కాలు తీసుకురావడం కాదు బాబాయ్ మూసుకుపోయిన వాళ్ళ కళ్ళు తెరిపించాలి మీరేం బాధపడకండి ఈ సమస్య పరిష్కారం నాకు వదిలేయండి నేను చూస్తా జయాభిజయీ భవ దిగ్విజయీ భవ జయాభిజయీ భవ దిగ్విజయీ భవ దసరాకి వస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక అయ్యవారికి చాలు 5 వరహాలు అయ్యవారికి కాదు పంతులమ్మకు చాలు 5 వరహాలు పంతులమ్మ గారు 5 వరహాలు సమర్పయామి పోస్ట్ మ్యాన్ కు చాలు పప్పు బెల్లాలు జయాభిజయీ భవ దిగ్విజయీ భవ అమ్మాయి మాణిక్యం 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 అల్లుడి గారు వస్తున్నారమ్మా కాళ్ళు కొడుకునేందుకు నీళ్ళు పట్టరమ్మా రండి రండి బాబు గారు రండి ఇన్నాళ్ళకి మా మీద దయగలిగింది రండి బాబుకి రా బాబు ఆగో మర్యాదల తర్వాత ముందు ఇస్తానన్న 10,000 ఇచ్చాకే అడుగు లోపల పెట్టడం 10,000 ఏమిటి బాబుగారు మీరనేది బాగుందయ్యా ఈ నాటకం అబ్బాయిని తీసుకుని పండక్కి రండి అడిగిన డబ్బు తీసుకోండి అంటూ రాశారుగా చేట భారతం మేమలా రాయలేదు బాబుగారు అయితే ఇది రాసింది ఎవరు నేను నువ్వెవరు మనిషిని తెలుస్తోంది మాకు కళ్ళు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి మూసుకుపోయి ఉన్నాయి ఏమిటా మాటలు అసలు ఈ ఉత్తరం ఎందుకు రాశావు మిమ్మల్ని రప్పించి కాస్త గడ్డి పెడదామని మర్యాదగా మాట్లాడు మర్యాద మనుషులకయ్యా రంగయ్య బాబుగారు ఈ ఊరు రప్పించి నన్నే అవమానిస్తావు కదూ లేదు బాబుగారు ఏం జరుగుతుందో చూద్దువు కానీ కదిలేరా కాళ్ళు వెరకొడతాను బాబు ఆడపిల్ల బ్రతుకు అన్యాయం చేసి వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి మా ఊరు ప్రజలేం దద్దలు కాదు జాగ్రత్త అనుకున్నాను బెదిరిస్తున్నావా కాదు తెలియజేస్తున్నా ఏమయ్యా భద్రయ్య నీకు 10,000 రూపాయల మూట కావాలా ఆ మూట ఇస్తే నీ కోడలకున్న కుంటితనం కనిపించదా ఒకవేళ కనిపించినా ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటావా ఇక మనిషిలా పుట్టడం కాదయ్యా గొప్ప మనిషిలా బ్రతకడం ఏమిటి అల్లరి అర్థం లేకుండా బావగారు బావగారు నా మాట వినండి బావగారు చాలా ఊరుకోవయ్యా గారు ఏంగిరి వెళతావా బంధాలనే బంధుత్వాలనే డబ్బుతోనే విలువ కట్టే వ్యాపారస్తుడు మీ నాన్న నువ్వు కూడా అంతేనా ఆ రోజు అగ్నిసాక్షిగా ఈమె నా భార్య కష్టసుఖాల్లో భాగం పంచుకుంటానని ఆ పిల్ల మెడలో 3 ముళ్ళు వేశావే ఈ రోజు ఆమె కాలు విరిగిపోయిందని కాలదొస్తున్నావా ఒకవేళ దురదృష్టవశాత్తు అదే యాక్సిడెంట్ నీకు జరిగి నీ కాలే విరిగిపోయి ఉంటే ఆ పిల్ల కూడా నీకు విడాకులు ఇచ్చి వదిలేయచ్చా ఇదేనా పెళ్లికి అర్థం చూడుగిరి చదువు సంస్కారం ఉన్నవాడివి కాస్త సానుభూతి ఆలోచించు ఈ రోజు నువ్వు కాదని వెళ్ళిపోతే ఆ పిల్ల బ్రతికేం కావాలి ఇలాంటి దురవస్థ నీ చెల్లెలికి ఎదురైతే నువ్వేం చేసేవాడు భార్యాభర్తలు ప్రేమించవలసింది రూపాన్ని కాదయ్యా మనసుని మనసులు కలిసిన మనగుడే స్వర్గసీమ వాళ్లే నిజమైన ఆదర్శ దంపతులు వెళ్ళు నీకోసమే తప్పిస్తున్న ఆ నిర్భాగ్యురాలను ఓదార్చు వెళ్ళు మాణిక్యం నన్ను క్షమించు మాణిక్యం ఏమండి మాణిక్యం ఏమిటా ఇది నా మాట కాదన్నావంటే మీ ఆస్తిలో చిల్లిగా వివరు అంతేగా క్షమించండి నాన్నగారు మీ ఆస్తికి అధికారానికి ఈ రోజు నుంచే దూరం అవుతున్నాను
ఊరి వెధవా ఎంత మానవయ్యావురా? నాకన్నా నీకు పెళ్ళమే ఎక్కువైందిరా. ఉండరా ఉండరా నీ సైకిల్ చెబుతాను ఉండరా. బాబాయమాలో చెప్పావు గానే అన్నయ్య, చెల్లెమ్మా. నా కాపురం నిలబెట్టిన దేవుడి జన్మ జన్మలకి నీ రుణం తీర్చుకోలేను. నన్ను దీవించన్నయ్యా. చెల్లెమ్మా, కలకాలం పసుపు కుంకుమలతో వర్తిల్లమ్మా. అయినా ఇందులో నేను చేసిందే ఉందమ్మా. బావగారు మనసున్న మనిషి కాబట్టి నా మాటలు విన్నారు. బాబు బుచ్చయ్య, ఈ రోజు నిజంగా పండుగ మా ఇంటికి వచ్చిందయ్యా. దాన్ని తెచ్చింది నువ్వేనయ్యా. నువ్వు ఉండవే, నేనేం చేశాను? తప్పు తప్పు తప్పు. నేనేం చెప్పాను? పంతులమ్మకు చాలు 5 వరహాలు, పోస్ట్ మెన్కు చాలు పప్పు బెల్లాలు. గారు మన పప్పు బెల్లాలు, పప్పు బెల్లాలు. ఏమండి ఏమండోయ్ మిమ్మల్ని ఏమిటిది నిద్రపోతున్నారా? పాట ఆపకండి. మీ పాట ఆగిపోతే నాకు గుండె ఆగిపోతుంది. మీరు అలా పాడుతూ ఈ ప్రపంచానికి ప్రాణం పోయింది. లక్ష్మి, పాడు, పాడుతూనే ఉండిపో ప్లీజ్. బుచ్చిబాబు గారు, ఏమండోయ్ ఏమిటిది? ఐఎమ్ సారీ, క్షమించండి. మీ పాట విని నన్ను నేనే మర్చిపోయాను. ఏమీ అనుకోకండి. నిజంగా మీ పాట నన్నేదో రంగుల లోకాల్లోకి, రాగాల కళల్లోకి తీసుకుపోయింది. ఇంకా నయం, మతి పోగొట్టిందన్నారు కదా. అవును, ఇంత తీయటి పాట ఒంటరిగా పాడుకుంటున్నారే, ఎవరి కోసం? మీకోసం మాత్రం కాదు. అరే, మరి నేను దోచుకున్నానే. దొంగతనంగా దోచుకోవటం పెద్ద గొప్పేం కాదులేండి. ఉండవోయ్, కొన్ని తీయడు సంపాదించుకోవాలంటే దొంగతనం తప్పనిసరి. తప్పనిసరైనా తప్పుకు శిక్ష ఉంటుందండి. ఆ శిక్షగా మీ పాట జీవితాంతం వినమంటే ఎంత బాగుంటుందండి. ఆహా, అలాగా అండి? అవునండి, నిజంగా మీ పాట మరి. చూడండి, ఈవేళ మీకు పని పాట ఏం లేదా? బాబాయ్ చూసారా, మీ పాట గొడవలో పడి టపా ఇవ్వడం కూడా మర్చిపోయాను. వస్తానండి. కాసేపు ఎక్కడ ఉంటే కొంపలంటిపోయాయి. ఏమండి, మళ్ళీ మీ పాట ఎప్పుడు వినిపిస్తారు? మీరు లేనప్పుడండి. ఏమండో, మనం ఎక్కడున్నా మీ పాట వినిపిస్తూనే ఉంటది. మన సంగతి మీకు తెలియదు. వస్తానండి. ఈ వేళలో నాలో ఎన్నెన్ని రాగాలో, ఈ వేళలో నాలో ఎన్నెన్ని రాగాలో, ఆ రాగాల ఉయ్యాల జంపాలలో ఎన్నెన్ని కనరాని భావాలో. ఏం కూర్చోనా, ఇంకా నిద్రపోలా? అదే లేదురా, నిద్రపోతున్నా. రోజంతా పనిచేసి వచ్చి బువ్వ తిని గుర్రు పెట్టేవాడివి, మరి ఇంకా గుండాగా తీస్తున్నావు. అవును, ఇంతకీ ఎవరు నేర్పారా పాట? నాకెవరు నేర్పుతారా? నేను నేర్చుకోలేనా? కూర్చోనా, కళ్ళున్నోడికి నిజం చెప్పిన అర్థం కాదేమో గాని నాకు అబద్ధం చెప్పినా అర్థమైపోతుంది. పంతులమ్మ పాటేగా, పాడుకో పాడుకో, బాగా పాడుకో. అన్ని కనిపెట్టేశాడే. వీడు కళ్ళు లేకపోయినా చెవులు పెద్దలా. ఆవులిస్తే పెరుగులు ఏంట్రా, ఇంకా బయట ఆడుకుంటున్నారు? ఇవాళ బళ్ళేదా? లేదండి. ఎందుకని? ఇంకా టీచర్ రాలేదుగా. రాలేదా? గారు ఏమండి, లక్ష్మి గారు, అరే జ్వరం చాలా ఎక్కువగా ఉంది. టైఫాయిడ్ దింపే సూచనలు ఉన్నాయి.
మరేం పర్వాలేదు. ఈ టాబ్లెట్స్ వాడండి. ప్రతి 2 రోజులకు వచ్చి ఇంజక్షన్ కూడా చేద్దాం. చూడండి, జ్వరం తగ్గే వరకు రాత్రి మొదలు పేషెంట్ దగ్గర ఎవరొకరు ఉండాలి. ప్రతి 3 గంటలకు టెంపరేచర్ కూడా నోట్ చేయండి. అలాగే వస్తాను. గుడ్, బెటర్ ప్రోగ్రెస్. థ్యాంక్ యూ. నాకు తగ్గిపోయింది బాబు. టీచర్, మీకు జ్వరం వస్తే ఒక ఏడుపు వచ్చింది టీచర్. నీకు చప్పుని తగ్గిపోవాలని రోజు దేవుడికి దండం పెడుతున్నాను టీచర్. ఇవన్నీ నా కోసం తెచ్చారా మీరు? నేను తేలేదు టీచర్. మరి పోస్ట్ మ్యాన్ అయితే తెచ్చాడమ్మా. ఏమిటి, పోస్ట్ మ్యాన్ అయితే తెచ్చారా? తేవడమే కాదు పంతులమ్మా, 5 రోజులు బట్టి అనుక్షణం మీకు సేవ చేస్తూ మంచం పక్కనే కూర్చున్నాడు. మీ ఆరోగ్యం కోసం తను బెంగట్టుకు పోయాడు. అలాగా? అడిగానమ్మా, పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు. బళ్ళ పిల్లలతో చేశారే? పంతులమ్మ గారు కూడా లేచుకుంటున్నారు. వెరీ గుడ్. ఏమండి, ఇవాళ సరిగ్గా నేను అనుకున్నట్టు జరిగిందండి. ఈ రోజు మీ జ్వరం అంతా పూర్తిగా తగ్గిపోతుందని తెలిసి తప్ప అర్జెంట్కి ఇచ్చేసి తగ్గుమని వచ్చేసాను. అరే రావుడు, చూసి ఇచ్చావా? ఇంకా చూసేవాడంటరా లేవాడి గారు. చేస్తాను. ఈ వారం రోజులుగా నా కోసం నిద్రాహారాలు మాని చాలా శ్రమ పడ్డారు. భలేవారని మీరు. కష్టాల్లో ఉన్న మనిషిని కాస్త ఆదుకోవడం కూడా శ్రమేనంటారా? సరిగాని ఈ సంగతి మీకు తెలుసా? రేపటి నుంచి మీరు భోజనం చేస్తాను డాక్టర్ గారు చెప్పారు. నీకు కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియటం లేదు. పోనీ చెప్పకండి. కానీ చెప్పటం మర్యాద కదండి. చెప్పకపోవటం ఆత్మీయత కదండి. సత్రం అంతా అయిపోయిందా? బయలుదేరా మరి. బయలుదేరా కూర్చున్నా. వెరీ గుడ్. సత్రం గారు వెళ్ళొస్తాం. అరే అదేంటండి అలా దిగులుగా ముఖం పెట్టారే? ఏం లేదండి. ఆహా, అబద్ధం ఏదో ఉంది. చెప్పండి, ఎందుకని దిగులుగా ఉన్నారు? ఈ 4 రోజులు ఎంతో సందడిగా ఉంది. మీరు హఠాత్తుగా వెళ్ళిపోతుంటే మళ్ళీ ఒంటరితనం గుర్తుకొచ్చి కాస్త బెంగగా ఉంది, అంతే. భలేవారండి మీరు మరీ చిన్నపిల్ల మనస్తత్వం అండి. చూడండి, జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. కలుస్తాం, కలిసి కొంత దూరం ప్రయాణం చేస్తాం, ఎక్కడో ఒక చోట దిగిపోయి విడిపోతాం. ఆ మాత్రం దానికి దిగులు పడితే ఎట్లా అండి? బాధపడటం దిగులు పట్టడం తప్పని తెలిసినా మనసుకు తప్పనిసరి అవుతుందండి. చూడండి లక్ష్మి గారు, ఏదో కొంతకాలం మనతో ప్రయాణం చేసే మనిషి గురించి బాధపడటం కంటే చివరి వరకు మనతో కలిసి వచ్చే మనిషి గురించి ఆలోచించడం మంచిది. వస్తానండి. రాముడు, అదేంట్రా అందరూ కూర్చున్నావు? నువ్వు తిన్నావా? నేను తిన్నాను. నిజం చెప్పు చిన్న, నిజంగా నువ్వు తిన్నావా? నాకు ఈ పూట ఆకలి లేదురా. ఎందుకో నేను చెప్పనా, ఈ 10 రోజులు పంతులమ్మ పంచనుంటే సంతోషంగా సందడిగా గడిచిపోయింది. మళ్ళీ బోసిపోయిన కొంప నువ్వు నేను తయారు. ఏమిట్రా నువ్వు అనేది? నువ్వు నేను కాకపోతే పంతులమ్మ ఎల్లకాలం మనతో పాటే ఉంటుందా? ఏ, నువ్వు పెళ్లి చేసుకుంటే ఉండదా? చేసుకోవాలని మనం అనుకుంటే సరిపోతుందా? ఆవిడ మనసులో ఏముందా? ఉందో లేదో అడిగేస్తే పోలే. రేపు వెళ్ళి అడిగేసి. అడుగుతావా? బుచ్చనా, బుచ్చనా వెళ్ళిపోయావా? మా బుచ్చన వట్టి పిచ్చాడు, అన్నీ తెలిసి అనుకుంటాడు. తన మనసులో ఏముందో తనకే తెలియదు. అరే, అదేమిటండి అక్కడే నిలబడిపోయారు? రండి. ఏం లేదండి, ఏం లేదు. రండి. కూర్చోండి, కూర్చోండి.
ఎక్కడి నుంచి వస్తున్నారు? నేనా అండి? ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుంచి అండి? ఇక్కడి నుంచా? అంటే ఆ గుమ్మ దగ్గర నుంచి? అదే కాదండి, పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి అండి. ఏమిటో ఇలా వచ్చారు? ఏం లేదండి, చూసిపోదామని. దేన్ని? ఈ కుర్చీనా? అదే కాదండి, మిమ్మల్ని. అయితే చూడండి. బాబాయ్ చూడటం కాదండి, మాట్లాడదామని. మాట్లాడతారా? అవునండి. ఏ విషయం అండి? అదేనండి, అదే చెప్పండి. మీతో కదలండి, మీ పెద్దవాళ్ళతో మాట్లాడాలి. ఓహో, అయితే ఉండండి, పిలుస్తాను. ఏమండి ఎవరైనా ఇక్కడే ఉన్నారండి? ఉన్నారండి, కూర్చోండి. నాయనా, అమ్మాయితో ఏదో మాట్లాడాలన్నామంట. ఏం లేదు బామ్మగారు, మీ మనవరాలు నేను మీ మనవరాలు. చెప్పండి. ఏమిటండి మరీ వేళాకోళంగా ఉంది, పెద్దవాళ్ళతో మాట్లాడదాం అనుకుంటే. అవునండి, మా ఇంటికి నేనే పెద్ద. మీరు చెప్పాల్సింది ఏమిటో చెప్పండి. అదే ఏం లేదండి, నాకు అరే సరిజనం వచ్చిందా? ఉండిపోతున్నారు. జనంగా ఏం లేదండి, నేను మీరు మిమ్మల్ని. అదే ఎందుకులేండి, ఇదండి.